గురుగారు, ధ్యాన సంవిధానంలో రుద్ర పంచముఖ ధ్యానం యొక్క ప్రత్యేకత ఏంటి? రుద్ర అధ్యాయము వేదంలో అద్భుతమైనటువంటి విజ్ఞానం. ఎవరికి ఏ కోరికలున్నా, ఎలాంటి సమస్య నుంచి బయటపడాలన్నా రుద్ర అభిషేకం అద్భుతమైన సాధన. ఈ అభిషేకం చేసే సమయంలో పంచముఖాలతో ఉన్నటువంటి ఆ శివస్వరూపాన్ని ధ్యానం చేస్తాం. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవేస్త్వమాం భవోద్భవాయ నమః అంటూ ఆ స్వామి యొక్క రూపాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటి ఈ 5 ముఖాలు అంటే, సజ్జోజాత రూపము పంచాక్షరిలోని నకారానికి చిహ్నం. అలానే వామదేవ రూపము పంచాక్షరిలోని మకారానికి, అఘోర రూపము పంచాక్షరిలోని షికార రూపానికి, తత్పురుష రూపము వకారానికి, ఈశాన రూపము యకారానికి చిహ్నం. ఈ 5 అద్భుతమైన పంచాక్షరిలోని బీజాక్షరాలే పంచభూతాలు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ తూర్పు ముఖాన ఉన్నటువంటి శివుణ్ణి ధ్యానిస్తే ఆ ధ్యాన స్వరూపము యొక్క అంతరార్థాన్ని సంవర్తాగ్ని తటిత్ ప్రదీప్త కనక ప్రస్పర్ధితేజోమయం గంభీరధ్వని మిశ్రితోగ్రదహన ప్రోద్భాసితామ్రాధరం అర్ధేంద్రజ్యుతిలోల పింగళ జటా భారప్రబోద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలినః అంటూ 5 ధ్యాన శ్లోకాలతో పంచాక్షరి యొక్క అద్భుత మాహత్యాన్ని 5 రూపాలలో 5 స్వరూపాలలో ఆవిష్కరించే అద్భుతమైన ధ్యానమే రుద్ర పంచముఖ ధ్యానం. ఈ 5 రూపాలను ధ్యానం చేస్తూ ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమ విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతయే అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంటూ రుద్ర అనువకాన్ని జపిస్తూ కోరిన కోరికలని నెరవేర్చుకుంటూ ఆ పాతాళ నభస్థలాంత, పాతాళం నుంచి బ్రహ్మాండాలన్నీ వ్యాపించి ఉన్న ఆ స్థాణుహు అని ఏ శివుణ్ణైతే మనం అర్చిస్తామో ఆ శివుని యొక్క పంచముఖాల తత్వాన్ని ఆవిష్కరిస్తూ అన్ని దిక్కుల నుంచి ఆ స్వామి నన్ను రక్షించుగాక అని ఆ స్వామిని ధ్యానించటమే పంచరుద్రముఖ ధ్యానం.